తెలంగాణ పోరులో నేలరాలిన తారలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదునెక్కిపోయిన ఆయుధాలు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవళ్ళు విసిరినోళ్ళు ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఇది మీరు త్యాగాలు చేస్తున్నప్పుడు రాస్తే ఆ యుద్ధం చాలా ఉగ్ర రూపం దాల్చి అనాలోచితంగా ఎటు పడితే అటు ఎట్లా పడితే అట్లా విద్యార్థుల మీద ప్రభుత్వాలు విరుచుకుపడి తరిమి కొడుతా ఉంటే ఇది జరుగుతున్న రోజు వచ్చి వడ్డెర బస్తీలో మా పిన్ని ఉంటది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి పడుకున్నా. తెల్లారి నేను వచ్చి పడుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నది కాలనీ అంతా. తెల్లారేసరికి ఏమైపోయిందంటే ఏ ఇంట్లో చూసినా మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఎంతో ఉన్నారు. నువ్వు మీసాల పోరగాళ్ళు, నువ్వు మీసాలనే, ఇంకా మీసాలు సరిగ్గా రాని వాళ్ళు, అప్పుడప్పుడే సమాజాన్ని చూస్తున్న వాళ్ళు, ఆ ఇళ్లతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళంతా ఇళ్ళలో ఉన్నారు. పైనకి ఇళ్ళ చుట్టూ ఎక్కి ఉన్నారు. ఏమైంది పిన్నికి ఇంతమంది వచ్చింది, వీళ్ళంతా ఎక్కడ వచ్చిరని అడిగిన. ఇప్పుడు ఉస్మానియాలో ఉన్న వాళ్ళు బయటికి ఎందుకు వస్తారు? నా నాలెడ్జ్ లో ఉస్మానియాలో ఉన్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బయటికి ఎందుకు వస్తారని నా అభిప్రాయం. కాబట్టి నేను అడిగిన, బిడ్డ లోపల తెలంగాణ గురించి కొట్లాట జరుగుతుంది, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులంతా బయటికి ఇలా తప్పుకొని వచ్చారు బిడ్డ, అలా కొట్లాడతారు అని. అట్లా వడ్డరబాతి మాణికేశ్వర నగర్ నడుచుకుని చూస్తే ఒక బిల్డింగ్ చూస్తే నిజంగా లోపల టీయర్ గ్యాస్, నీళ్ల పంపు, ముళ్ళ కంచ విపరీతమైన పోరాటం నడుస్తుంది. దాంట్లో మీలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. విపరీతమైన యుద్ధం నడుస్తుంది. ఆ రోజు నా కళ్ళతో స్వయంగా చూసి ఈ నుంచి పాట రాసుకుంటూ పోయినా. క్యాంపస్ గోడలే బందీ కానై కాకి తుపాకి చుట్టూ గోడై కాపలా కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరరర చేసెర పోరాటం. హాస్టల్ మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని కీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియ గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం కూడితే ఓయు నిలువు తట్టం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా, ప్రతిబింబమాయరా, పోరు ఆరంభమాయరా, ఆరంభమాయరా, ఆరని మంటలాయరా, ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం కూడితే ఓయు నిలువు తద్దం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా అని అప్పుడు జరిగిన పోరాటం గురించి ప్రతిబింబించేలాగా రాస్తే దాంట్లో ఈ పాట ముగింపులో చెప్పిన, ఏ యుద్ధం పుట్టిన ఓయు నిలువు తద్దం పట్టునురా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమౌనురా. అప్పుడు నేను మీ మీద నా ఆశావాద దృక్పథాన్ని రాసుకున్న. దాంట్లో భవిష్యత్తులో ఇంకెట్లాంటి పోరాటాలు వచ్చినా విద్యార్థులు అది న్యాయం అని తలిస్తే వెనకడుగు వేయరు, ప్రతి యుద్ధంలో ప్రతిబింబాలు అవుతారు అని రాసిన. అందుకే 30 ఏళ్ల నుంచి ఒక్కడే నేను అన్న దగ్గరికి పోయినప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఇక్కడ తప్ప ఇంకెక్కడ మాట్లాడుకోలేదు. మీకు నిజాలు తెలిస్తే మీరు సమాజానికి ఇంకా బాగా బలంగా తెలియజేస్తారు. నేను 30 ఏళ్ళ ఈ పోరాటం జరుగుతున్నప్పుడు నా వయసు ఇవాటితో 39 సంవత్సరాలు ఉన్నా. నేను 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అన్న పోరాటం మొదలుపెట్టింది. ఈ 30 ఏళ్ల ఎమ్మటి నేను సమాజం అంతా తిరుక్కుంటూ వచ్చినే కానీ ఏ రోజు అన్న దగ్గరికి నేను పోలే. నేను అన్న దగ్గరికి ఒక సందర్భంలో పోయినా. ఎప్పుడు పోయినా అంటే నేను రాజకీయంగా ముందుకు పోవాలి అనుకున్నప్పుడు, అన్నా నాకు నీ మాట సాయం అవసరం అనిపోయినా.
అప్పుడు అన్న నా కోసం ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేసిండు. ఏం ప్రయత్నం? మనం మాట జారినం, నువ్వు మాట మీద నిలబడాలి తమ్మి, నేను మాట జారిన, నీకు వయస్సు ఉన్నది, నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది తమ్మి అన్నాడు. ఆ రోజు నాకు కొంచెం ఎక్కడో కలుపుకున్నది. అమ్మ నేను అన్న కోసం వస్తే అన్న నన్ను పట్టించుకోలేదు ఏంది, ఎవరికో సపోర్ట్ చేసింది ఏంది అనిపించింది. అప్పుడు నా అభిప్రాయం ఆ మాట. మొన్న డిసెంబర్ 7 తారీఖు తర్వాత అన్న దగ్గర ఒకసారి ఇదే ఉస్మానియాకి వచ్చి కలిసిన తర్వాత ఈ 20-25 రోజులు అన్నతోని కలిసి ఉండే అదృష్టం వచ్చింది నాకు. ఒక 4-5 రోజుల నుంచి నా పిల్లలు గుర్తొస్తారు, నా భార్య గుర్తొస్తాను. రాత్రి కూర్చుండి ఆలోచించిన మొన్న రాత్రి ఏమని వచ్చి 30 రోజులు కూడా కాలే, నన్ను అన్న 30 రోజులు అడిగింటే 30 రోజులు కూడా కాలే, నేను నా భార్య గుర్తొచ్చింది, నా బిడ్డ గుర్తొచ్చింది, నా కొడుకు గుర్తొచ్చిండు, నాకు మా ఊరు గుర్తొచ్చింది, అప్పుడప్పుడు నా స్నేహితులతో చేసుకునే పార్టీలు గుర్తొచ్చినాయి. అమ్మ 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్కడే ఎట్లా నిలబడ్డాడప్పా, 30 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎట్లున్నాడు. ఈ రోజు కూడా ఈ 22 రోజులలో నేను ఒక్కసారి ఇంటి దాకా వేస్తా తమ్మి, మీరు కూర్చొని మాట్లాడుకుంటుండి అనేది జూలియా కృష్ణ దగ్గర. అన్నకు భోజనం వచ్చింది, మేము అనుకోకుండా అక్కడ ఒక 4 మిగిలిపోయారు, మేము ఉన్నాం. రాత్రి 11:30 అయిపోయింది, ఎక్కడ అన్నం దొరకదు, ఎక్కడ అన్నం దొరకదు. 11:30 తర్వాత రేవంత్ అన్న చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ మార్చేసి, అప్పుడు అన్న ఒక్కడే తినడు ఇష్టం లేక, మమ్మీ మీరు అందరు ఉన్నారు కదా, మీరు అందరు తిన్నారా అని అడిగాడు. మేమందరం మొహమాటానికి మాట్లాడుతున్నావా, నిజం మాట్లాడుతున్నావా, అంచనీసే అంత ఆలోచన లేని వ్యక్తి కాదు. పట్టేసి మేము చెప్పిందాన్ని వెంటనే కిషన్ ఒక అన్నకు ఫోన్ చేసి, మమ్మీ మన తమ్ముళ్ళు అన్నం తినలే, వాళ్ళు అక్కడ అన్నం ఏర్పాటు చేసి వస్తాను అంటే, ఆయన పోయి రాత్రి ఒక హోటల్లో పాపం వాళ్ళు మూస్తా ఉంటే పోయి వాళ్ళతో మాట్లాడి అన్నం ఏర్పాటు చేసి పెడితే, అన్న ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయి మాతో పాటు అక్కడ కూర్చొని ఆయన మధ్య తాగి మేమందరం తినేదాకా ఉండి తిని మేము కార్లోకి ఎట్టులో వెళ్ళిపోయినాక పోయిండు. 30 ఏళ్ల నుంచి వెళ్ళి దూరంగా ఉన్న మా అన్నలకు తమ్ముళ్లకు ఇంకా అభిప్రాయ భేదంతో అక్కడక్కడ ఆగిపోతున్న వాళ్ళు చెప్తున్నా, కృష్ణన్న పక్కన మనం ఎప్పుడు తినడానికి మన కోసం ఎప్పుడు కంచం, మన వంతు అన్నం, మన వంతు కుర్చీ మన కోసమే ఉన్నది, మన కుర్చీ ఇక్కడనే ఉన్నది. ఎవరు కూడా మర్చిపోయి ఎవరు ఏం చెప్పినా నమ్మి ఏ ఉద్యమం కోసం ముందడిగేయకుండా ఇళ్లలో ఎవరు కూర్చోకండి. ఇది ధర్మ పోరాటం. ఒక్కడు చేసిన పోరాటానికి ఇంతమంది ఈ రోజు కదిలొస్తున్నారు. మనలో ఉన్న వాళ్ళు ఇంకెక్కడైనా ఏ మూలనైనా ఏమైనా ఉంటే వదులుకొని రండన్న. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇంత మంచి మనసుతో వచ్చి మాకు సాయం చేయడానికి ఇక్కడ కూర్చున్న విద్యార్థి సంఘాల నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన బీసీ మా అన్నలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.